బట్టి తండ్రి అయిన దేవునికి మన అందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. క్రీస్తు రాకడ గురించిన విషయాలు. ప్రార్థన. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడవైన మా పరలోకపు తండ్రి, అద్వితీయుడా, ఆత్మస్వరూపి, ఆకాశ మహాకాశాలు పట్టజాలని అనంతమైన అద్భుతమైన ఆకారము కలిగిన ఆత్మస్వరూపి, మీ ఆత్మలోని భాగాన్ని ఈ మట్టి శరీరాల్లో పెట్టి ఈ శరీరానికి భూమి మీద ఆయుష్కాలాన్ని ఇచ్చి మీ పనికి సాధనాలుగా ఈ శరీర అవయవాలను మీరు నిర్మాణం చేసి తండ్రి మాకిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని బట్టి బ్రతుకును బట్టి మీకు స్తోత్రాలు. నిజంగా మీరు ఇచ్చిన ఈ దేహాన్ని ఈ లోకాన్ని మేము స్నేహించి శరీరాశలు నేత్రాశలు జీవపడంబాన్ని నెరవేర్చుకుంటూ లోకంతో స్నేహం చేసి తండ్రి మేము మీకు దూరస్తులుగా బతికి చనిపోతే అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నరకాగ్నికి జారిపోయే స్థితిలో మా బ్రతుకులుండగా మీరే కరుణించి కనికరించి కృప చూపి మీ ఏకకుమారుని మా కోసం బలిపశువుగా భూమి మీదకి శరీరధారిగా పంపి ఆయన ద్వారా మాకిచ్చిన పరిశుద్ధతను బట్టి స్తోత్రాలు. ఆ పరిశుద్ధులుగా క్రీస్తు యేసులో ఆయన రక్తములో కడగబడిన వారముగా పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడిన వారముగా ఉన్న మేము తండ్రి అనేకమైన విషయాలు నేర్చుకోవటానికి బైబిల్ తరగతి పేరుతో ప్రతి బుధవారం ఈ ప్రాంతంలో సమావేశం అవుతూ ఉండగా అనేకమైన విషయాలు మాకు నేర్పిస్తూ మమ్మల్ని సరళమైన మార్గంలో నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఈరోజు కూడా అనేకమైన విషయాలు మాకు తెలియనివి మీరు వ్రాయించిన వాక్యములోని వాస్తవాలను మీ ఆత్మ సహాయముతో నాకు తెలియచేసి నా ద్వారా మీ పిల్లలతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకొనమని కోరుకుంటూ నన్ను మీ పనికి సాధనంగా ఉపయోగించుకొనమని మా రక్షకుడు మా పాప విమోచకుడునైన క్రీస్తు యేసు యొక్క త్యాగము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వారరా, యేసుక్రీస్తు వారు శిష్యులకి బోధిస్తూ ఉన్న ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఆ దేవాలయం యెరూషలేము దేవాలయం ముందుగా నడుస్తూ వెళుతున్నప్పుడు శిష్యులు యేసుక్రీస్తు వారికి ఆ దేవాలయాన్ని చూపించి ఈ కట్టడాలు చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో అని గొప్పగా యేసుక్రీస్తు వారికి ఆ దేవాలయం గురించి చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తారు, ఈ దేవాలయపు మీద ఈ నిర్మాణంలో ఉన్న ఈ రాళ్ళు ఒకదాని మీద ఒకటి కూడా నిలిచి ఉండని దినములు రాబోతున్నాయని శిష్యులకి చెప్తే ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు వచ్చి యేసుక్రీస్తు వారిని అడుగుతారు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి అని యేసుక్రీస్తు వారిని శిష్యులు అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు ఈ అధ్యాయము చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఈ అధ్యాయాన్ని చాలామంది చాలా రకాలుగా వివిధమైన బోధలు ఈ అధ్యాయం గురించి సమాజంలో ఉన్నాయి. చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించాలని ప్రతి ఒక్కరికి ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇక్కడ 3వ వచనాన్ని చదువుదాం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు, పోయిన వారం ఇది చదివాము, అయితే ఏం జరిగింది అనేది మనకు తెలియటం కోసం ఒకసారి చదువుదాం. కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తులని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు.
అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడును. అటు తరువాత అంతం వచ్చును. అంటే అంతం గురించి అడిగారు, క్రీస్తు రాకడ గురించి అడిగారు. అంటే క్రీస్తు రాకడికి అంతానికి లింక్ ఉందన్నమాట. యేసుక్రీస్తు వారు వచ్చిన కాలమే అంత్యదినాలని మనం బైబిల్లో చదువుకున్నాం. ఎక్కడ? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఈ దినముల అంతమందు అంటే దినాల అంతములో యేసుక్రీస్తు ద్వారా అంటే యేసుక్రీస్తు వారు వచ్చిన దినాలే అంత్య దినాలు అని మనకు అర్థమవుతుంది. అలాగే పేతురు గారి పత్రికలో కూడా యేసుక్రీస్తు వారిని నియమించింది ఎప్పుడు, ఆయన ఎప్పుడు భూమి మీదకి రావాలి అనే విషయాలు కూడా దేవుడు వ్రాయించాడు. 1వ అధ్యాయం 1వ పత్రిక 21వ వచనం లేదా 20-21 కలిసి ఉంటాయి, చదవండి. పేతురు గారు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 20-21. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడిను కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు, ఎప్పుడు? కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఎప్పుడంట? కడవరి కాలమందు అంటే యుగముల సమాప్తి, అంత్య దినాలు, చివరి దినాలు, యుగ సమాప్తి. ఇక్కడ కడవరి కాలమందు ఇవన్నీ ఒక కాలాన్ని మనకి తెలియజేస్తున్నాయి. అవే అంత్య దినాలు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చిన దగ్గర నుంచి ఉన్నవే అంత్య దినాల కాలంలోనే ఆయన వచ్చాడనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నీ రాకడకు యుగ సమాప్తికి అంటే యేసుక్రీస్తు వారు వచ్చిన ఆ కాలం ఒక యుగానికి సమాప్తి చేయటానికి వచ్చాడు. ఎప్పుడు? యుగానికి సమాప్తి. ఇక భూమి మీద ఇక యుగాలంటే ఇంకేమీ ఉండే పరిస్థితి లేదు అనేది మనకు అర్థమవుతుంది. నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏవి అని అడిగితే ఇవన్నీ చెప్పాడు. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై అంటే పాటిస్తూ బోధించే పరిస్థితి ప్రకటించబడును. అటు తర్వాత అంతం వచ్చును అని చెప్పిన తర్వాత కాబట్టి 15వ వచనం ఇక్కడ నుంచి మనం ధ్యానం చేయాలి. గడిచిన వారం 1 నుంచి 14 వచనాలు పోయిన వారం మనం ధ్యానం చేసాం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యోదయలో ఉండేవారు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండువారు తన ఇంట్లోనికి నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగకూడదు, పొలములో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవించకుండా ఉండవలనని ప్రార్థించుడి. లోకారంభం మొదలుకొని ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే దానియేలు గారు ప్రవచనం చెప్పాడంట. ఏంటా ప్రవచనం? నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట చూడగానే. పరిశుద్ధ స్థలం అంటే
అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన కాలంలో పరిశుద్ధ స్థలం అంటే ఏది? యెరూషలేము. యెరూషలేము మందిరం పరిశుద్ధ స్థలం. అంటే యెరూషలేము మందిరంలో అదంతా హోలీ ప్లేస్, అంటే పరిశుద్ధ స్థలం. అందులో అపవిత్రులు, అందులో లేవీయులు కానీ లేదా యాజకులు కానీ, లేవీయుల్లో యాజకులు కానీ పరిచర్య చేసే వాళ్ళందరూ చాలా పవిత్రంగా ఉండాలి. ఏమాత్రం అపవిత్రత ఉండకూడదు. అపవిత్ర కలిగిన వస్త్రాలు కూడా ధరించకూడదు. శరీర అపవిత్రత ఉండకూడదు, ఆత్మీయ అపవిత్రత కూడా ఉండకూడదు. పరిశుద్ధమైన స్థలం. ఈ పరిశుద్ధమైన స్థలములో దేవుని విగ్రహాలు ఏముండవు. పరిశుద్ధమైన స్థలంలో యెరూషలేములో దేవుని బొమ్మలంటూ ఏముండవు, సిలువ గుర్తులు కూడా ఏముండవు. సిలువ తర్వాత యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ప్రవేశపెట్టబడింది, కానీ ఆ దేవాలయంలో ఏ గుర్తులు మనకు కనపడవు. అంటే విగ్రహాలు అస్సలు ఉండవు. దేవుడు ఆత్మ కాబట్టి ఆత్మ అయిన దేవుణ్ణి ఆత్మతో ఆరాధిస్తారు వాళ్ళు. ఆ కాలంలోనే దేవుణ్ణి ఆత్మగా ఆరాధిస్తారు కాబట్టి విగ్రహాలు, దేవుని రూపం చేసిన విగ్రహాలు ఏముండవు. అది పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలో నాశనకరమైన హేయ వస్తువు అనగానే అన్యులు పూజించే ఏ విగ్రహమైనా కావచ్చు. దేవుడు భూమి మీద, ఆకాశంలో, భూమి మీద ఉన్న జలాల్లో ఉన్న దేని రూపాన్నైనను విగ్రహమునైనను నా పేరిట మీరు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదని నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఖచ్చితంగా చెప్పేశాడు. కాబట్టి దేవుణ్ణి ఏదో ఒక వస్తువులోనో, ఒక మనిషిలోనో, ఒక జంతువులోనో, ఒక పక్షిలోనో, ఒక గ్రహంలోనో చూడటానికి అవకాశం లేదు. కాబట్టి దేవుణ్ణి నిరాకారుడుగా, వారు ఒక ఆకారం అయితే ఏది తెలియదు కానీ ఆత్మస్వరూపిగా ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పిన పద్ధతులు పాటించడమే ఆరాధించటం. ఈ పద్ధతిలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు యూదులు. ఎక్కడ? యెరూషలేములో. అది పరిశుద్ధ స్థలం. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో నాశనకరమైన హేయ వస్తువు నిలుచుట చూడగానంటే పరిశుద్ధ స్థలం అపవిత్రం అయిపోయిద్ది అని అర్థం. పరిశుద్ధ స్థలం అపవిత్రత ఎందుకైద్ది? పరిశుద్ధులుగా ఉండవలసిన ఇశ్రాయేలీలు లేదా యూదులు దేవుని ఆజ్ఞలను పెడచెవిన పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతికినప్పుడు దేవుడు అన్యరాజులకి శక్తినిచ్చి, అన్యులకి బలాన్ని ఇచ్చి వీళ్ళకి బుద్ధి చెప్పించటానికి వీళ్ళ మీదకి యుద్ధానికి పంపిస్తాడు. ఆ వచ్చిన వారు ఏం చేస్తారంటే వీళ్ళనందరినీ చెరలోనికి తీసుకెళ్ళిపోయి, వీళ్ళని బందీలుగా తీసుకెళ్ళిపోయి, బానిసలుగా తీసుకుపోయి యెరూషలేము దేవాలయాన్ని ఆక్రమిస్తారు అని దానియేలు గారు ముందే ప్రవచించాడు. అర్థమైందా? దానియేలు ద్వారా చెప్పబడిన ప్రవచనము యేసుక్రీస్తు వారు అక్కడ గుర్తు చేశారు. అంటే ఈ యెరూషలేము, పవిత్రంగా ఉన్న యెరూషలేము దేవాలయం అపవిత్రపరచబడిద్ది. ఎప్పుడు అపవిత్రపరచబడిద్ది అంటే అందులో నాశనకరమైన హేయ వస్తువు ఏదో ఒక విగ్రహాన్ని పెట్టేసి ఇదే దేవుడు పూజించండి అని ఎప్పుడైతే ఆ ప్లేసులోకి అన్ని విగ్రహం వచ్చేసిందో అప్పుడు అది అపవిత్రత అయిపోయింది. జరిగిద్దా అంటే జరగబోతుంది అని యేసుక్రీస్తు వారు భవిష్యత్తు చెప్పాడు. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? ఈ సంగతులు 3వ వచనం కదా, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనను. అంటే నువ్వెప్పుడు వస్తావు, ఈ యుగం ఎప్పుడు సమాప్తమైంది, దానికి సూచనలు చెప్పు ముందుగా అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు ఇవన్నీ చెప్తున్నాడు. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచుట మీరు చూడగానే మీకు అర్థమైపోవాలి. గ్రహించుగాక చదువువాడు గ్రహించు. ఏం చెప్పాడు దానియేలు గారు? ఒకసారి దానియేలు గ్రంథానికి వెళ్ళి మనం చూడగలిగితే ప్రియులారా, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగూ జరుగును. దానియేలు గారు ఇక్కడ ప్రవచించారు. ఇక్కడ మాత్రమే కాదు, ఇంకా దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 31వ వచనంగా చదివితే, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనం, అతని పక్షమున సూర్యుని లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి
అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగచేయు హేయమైన వస్తువులను నిలవబెట్టుదురు. దీన్ని హేయమైన వస్తువులు నిలవబెట్టుదురు. ఇంకా అదే దానియేలు గ్రంథం 12వ అధ్యాయము, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైన దానిని నిలువబెట్టు వరకు 1290 దినములగును. 1335 దినములు తాళుకొని కనిపెట్టుకొనివాడు ధన్యుడు. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఇదే మాట యేసుక్రీస్తు వారి శిష్యులకు కూడా చెప్పాడు. అంతం వరకు సహించిన వాడే రక్షించబడు. అంటే యేసుక్రీస్తు వారు రాకడకు ముందు, యుగ సమాప్తికి ముందు ఏం జరుగుతుంది అని అడిగితే ఇవన్నీ జరుగుతాయని కొన్ని సూచనలు చెప్పాడు. ఏమేం జరుగుతాయని చెప్పాడు? నాశనకరమైన, మళ్ళీ మత్తయి సువార్తకి వెళ్ళిపోదాం, హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట చూడగానే చదువువాడు గ్రహించుగాక. యోదయలో ఉండేవారు కొండలకు అంటే ఆ సందర్భంలో ఏదో పెద్ద సమస్య వచ్చింది. ఏంటది? యెరూషలేం పవిత్రమైన స్థలాన్ని అపవిత్రపరుస్తారు. అన్య రాజులు వచ్చేసి ఈ యెరూషలేముని ఆక్రమించుకొని అక్కడ ఒక భయంకరమైన అన్య దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు, లేదా బలిపీఠాన్ని ప్రతిష్ఠించి అన్ని దేవతలకు బలులర్పించే కార్యక్రమం చేస్తారు. వాస్తవంగా క్రీస్తు పూర్వం, అంటే యేసుక్రీస్తు వారు రావటానికి పూర్వం, సుమారు మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్త ఈ మధ్యకాలంలో 400 సంవత్సరాల కాలం కదా. ఈ 400 సంవత్సరాల కాలంలో దేవుడు ప్రత్యక్షత ఇవ్వలేదు. ఎవరితో స్వప్నాల ద్వారా కానీ, కళల ద్వారా కానీ, దర్శనాల ద్వారా కానీ మాట్లాడలేదు. సైలెంట్ పీరియడ్ అంటారు, అంటే నిశ్శబ్ద కాలం. అంతకుముందు దేవుడు ఏదో ఒక రూపంలో ఎవరొక భక్తులతో మాట్లాడేవాడు. ఎలా? కళల రూపంలో కానీ, దేవదూతల ద్వారా కానీ, ఇంకా దర్శనాల ద్వారా కానీ ఇలా మాట్లాడేవాడు. కానీ మలాకి తర్వాత ఇంకా దేవుడు మాట్లాడలేదు. అయితే ఆ సందర్భంలో క్రీస్తు పూర్వం సుమారుగా 300 సంవత్సరాల కాలం, ఆ కాలంలో బబులోను రాజు యొక్క రాజ్యం పతనం అయిపోయి మాదీయ పారసీక రాజ్యం సంభవించింది. ఆ మాదీయ పారసీక రాజ్యం తర్వాత గ్రీకు సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలుతుంది. ఏ సామ్రాజ్యం? 3వ మహాసామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం. గ్రీకు సామ్రాజ్యంలో 4 భాగాలుగా దాన్ని పరిపాలించినట్టుగా చరిత్ర చెప్తుంది. అందులో అంతియోకస్ అనే ఒక వ్యక్తి యెరూషలేముకు వచ్చేసి ఇది మొత్తం అందులో ఒక అన్య దేవత బలిపీఠాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయించడం ప్రారంభించాడు. అంటే ఇశ్రాయేలీని అందులో నుంచి పక్కకు గెంటేసి యూదుల్ని అందులో బలిపీఠాన్ని నిర్మించి అందులో పూజలు చేయించడం ప్రారంభించాడు. అంటే అపవిత్రం అయిపోయింది. ఎప్పుడు? క్రీస్తు పూర్వమే అపవిత్రం అయిపోయింది. అయితే యేసుక్రీస్తు వారు దాని గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. యేసుక్రీస్తు వారు మాట్లాడేది జరగబోయేది, యేసు రాకడకు ముందు జరగబోయేది మాట్లాడుతున్నాడు. నేను చరిత్ర ప్రకారంగా జరిగిపోయింది ఆల్రెడీ. ఒకసారి యెరూషలేము దేవాలయం అపవిత్రపరచబడింది అనేది చెప్తున్నాను. దాన్ని తర్వాత ఒక 3.5 సంవత్సరాల కాలంలో, ఇది క్రీస్తు పూర్వం 167, క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల మధ్యకాలంలో 167వ సంవత్సరంలో అంతియోకస్ అనే గ్రీకు చక్రవర్తి వచ్చి, ఎపిఫానిస్ ఆయన పేరు, ఆయన వచ్చి ఆక్రమించి అక్కడ బలిపీఠాన్ని కట్టేసి బలిలు అర్పించడం ప్రారంభిస్తే యూదులందరూ ఏం చేయలేకపోయారు. తర్వాత మళ్ళీ యూదులందరూ తిరగబడి 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని పక్కకు తీసేసి దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి, అంటే క్రీస్తు పూర్వం 164 సుమారు 164 ఆ సంవత్సరంలో ఆ బలిపీఠాన్ని తీసేసి యూదులందరూ మళ్ళీ ఆ దేవాలయాన్ని, యెరూషలేము దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేసి మళ్ళీ ఆరాధన ప్రారంభించారు. బలులు అర్పించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు వచ్చే కాలానికి కూడా ఇలాంటి బలులు జరుగుతూనే ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు వారు యెరూషలేము మందిరానికి వచ్చినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు? వ్యాపారులు ఉన్నారు. పావురాలు అమ్మేవాళ్ళు, రోకలు మార్చేవాళ్ళు, గొర్రెల్ని ఎద్దుల్ని అమ్మేవాళ్ళు వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు. అంటే వ్యాపార స్థలిగా దాన్ని మార్చేసి దేవాలయాన్ని ఆల్రెడీ వాళ్ళు అపవిత్రపరిచాడు. అంతకుముందు అంతియోకస్ అనే ఆయన అపవిత్రపరిస్తే తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చే కాలానికి కూడా అక్కడ పవిత్రత అంటూ సరిగ్గా లేదు. కానీ మొత్తానికి ఏదో పారంపర్య ఆచారాలతో యెరూషలేము దేవాలయంలో బలులు అర్పిస్తూ ఉన్నారు అంతే. అయితే బలి నైవేద్యం అనేది అక్కడ జరుగుతోంది. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు జీవించి యెరూషలేములో పరిచర్య చేస్తున్న కాలంలో
అర్పణలు, బలులు, ధూపం వేయటం, దేవుని సన్నిధిలో దీపారాధన జరగటం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు వారు జరగబోయే భవిష్యత్తు చెప్తున్నాడు. నీ రాకడకు, యుగ సమాప్తికి సూచనలు ఏవి అనగానే ఇవన్నీ చెప్తున్నాడు. ఇవి చాలామంది జరిగిపోయినాయి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా జరగలేదు, జరగవలసినవి ఉన్నవి అని చెప్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. 3వ మందిర నిర్మాణం జరుగుతుంది, అబద్ధ క్రీస్తు వస్తాడు, అప్పుడు సింహాసనం ఎక్కుతాడు, ప్రపంచాన్ని ఏకతాటిపైన నడిపిస్తాడు, పరిపాలన సాగిస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు వస్తాడు, ఇక్కడ 7 ఏళ్ళు శ్రమలు, 1000 ఏళ్ల పరిపాలన, ఇలా రకరకాల బోధలు ఉన్నాయి. అయితే ఇక్కడ చెప్పబడిన విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, పరిశుద్ధ స్థలంలో నాశనకరమైన హేయ వస్తువు వస్తుంది అని చెప్పాడు. ఆయన రాకడకు ముందేం జరుగుతుందో అది చెప్తున్నాడు. అంటే జరిగిందా, జరుగుతుందా అనేది మనం మొత్తం చదివిన తర్వాత మనకు అర్థమవుతుంది. 16 యోదయలో ఉండువారు కొండలకు, అంటే నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో ఎవరైనా వచ్చి నిలబెడితే వెంటనే వీళ్ళు ఏం చేయాలి? ఓహో, ఆలయం అపవిత్రపరచబడింది, ఇక ప్రమాదం సంభవిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి? పారిపోవాలి. ఎవరు పారిపోవాల్సింది? యూదులు, యోదయలో ఉన్న యూదులు. ఇంకా క్రైస్తవ్యాన్ని గురించి అక్కడ మాట్లాడట్లేదు యేసుక్రీస్తు వారు. క్రైస్తవుల గురించి మాట్లాడట్లేదు, యూదుల గురించే మాట్లాడుతున్నాడు. యోదయలో ఉండవారు కొండలకి పారిపోవాలి. మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు, అంటే అంత సీరియస్, ఎక్కడోడు అక్కడ స్ట్రక్ అయిపోవాల్సిందే. పారిపోయేవాళ్ళు పారిపోవాలి. పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు, అటు నుంచి అంటే వాడు పారిపోవాలి. అయ్యో, ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి, ఎందుకు? పాలిచ్చే తల్లి బాలెంత కాబట్టి పారిపోలేదు, పరిగెత్తలేదు, స్పీడ్గా వెళ్ళిపోవాలి. గర్భిణులు నిండు గర్భంతో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఫాస్ట్గా వెళ్ళలేరు. అంటే ప్రమాదం జరుగుతుంది, శత్రువు వచ్చి విజృంభిస్తాడు కాబట్టి మీరు వాళ్ళకు దొరకకూడదు, పారిపోవాలి. ఓకే. అయ్యో, ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా ఉండవలనని ప్రార్థించండి. విశ్రాంతి దినాచారం ఎవరికి ఉంటుంది? క్రైస్తవులకా, యూదులకా? అర్థమవుతుందా మీకు వాక్యం? విశ్రాంతి దినాచారం మనకుందా, యూదులకుందా? ఏది విశ్రాంతి దినం? శనివారం కదా. విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు. అందుకే యేసుక్రీస్తు వారు సమాధిలో పెట్టిన తర్వాత వాళ్ళు విశ్రాంతి దినాన తీరికగా ఉన్నారు మహిళలు అని మనం చదువుతాం, మత్తయిలో కానీ మార్కులో కానీ కదా. విశ్రాంతి దినానికి ముందు సుగంధ ద్రవ్యాలు కొంటారు, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత కూడా సుగంధ ద్రవ్యాలు కొంటారు కొందరు స్త్రీలు. అంటే విశ్రాంతి దినం వాళ్ళు ఏ పని చేయకూడదు కాబట్టి, విశ్రాంతి దిన ఆరంభం కావచ్చింది కాబట్టి వాళ్ళు ఏ పని చేయకుండా ఇంటి దగ్గరే ఉంటారు. నడవగలిగినంత దూరమే నడవాలి. అంటే దేవుని సన్నిధికి, దేవాలయానికి ఎంత దూరంలో దేవాలయం ఉందో అంత దూరమే నడవాలి తప్ప సొంత పనుల కోసం ఏ పని వాళ్ళు చేయకూడదు. కాబట్టి యూదుల ఆచారం ప్రకారంగా విశ్రాంతి దినం ఈ పారిపోయే సందర్భం రాకుండా ఉండాలని మీరు ప్రార్థన చేయండి. అంటే దేవుడిని అడగండి, అయ్యా విశ్రాంతి దినం వస్తే మేము పారిపోవాలి కదా, మరి పారిపోతే తప్పైద్ది కదా, ఆజ్ఞ అతిక్రమ అయింది కాబట్టి మేము పారిపోకుండా ఉండాలంటే విశ్రాంతి దినం కాకుండా ఉంటే అప్పుడు మేము విశ్రాంతి దినాన్ని పారిపోయే పరిస్థితి మాకు రాదు. కాబట్టి విశ్రాంతి దినాన్ని ఈ శ్రమ రాకుండా చేయమని చెప్పట్లా, విశ్రాంతి దినాన్ని రాకుండా ఆపమంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు. ప్లస్ గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ చలికాలంలో కూడా రాకూడదు, ఎందుకంటే భయంకరమైన చలి ఉంటుంది. అదంతా ఎడారి ప్రాంతం కాబట్టి నైట్ టైం విపరీతమైన చలి, చలిలో ఎవడో పారిపోలేడు. కాబట్టి పారిపోవటానికి అనుకూలమైన వాతావరణం మాకు కావాలని మీరు ప్రార్థన చేయండి. ఈ శ్రమల నుంచి తప్పించండి ప్రార్థన చేయమల్లా. అర్థమైందా? శ్రమలు వస్తాయి. ఎంత శ్రమలు వస్తాయి అంటే లోకారంభము మొదలుకొని ఇప్పటి వరకు అలాంటి శ్రమ కలగలేదు, ఇక ముందు మనం ఏమనుకుంటున్నామంటే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలని లేకపోతే యూదుల్ని తీసుకెళ్ళి చిత్రహింసలు చేశారు. మాదీయ పారసీకులు కానీ, మరి రోమా గవర్నమెంట్ కానీ, లేదా అంతకుముందు గ్రీకు చక్రవర్తులు కానీ బబులోన్ రాజ్యంలో చెరలోనికి తీసుకెళ్ళిన వాళ్ళకి భయంకరంగా హింసలు పెట్టారనుకుంటున్నాం. బైబిల్ చెప్తుంది అంతకుముందు అంత శ్రమ ఎప్పుడు
కలగలేదు, ఇక ముందు కూడా. అంటే మనకి అలాంటి శ్రమలు రావు, అలాంటి శ్రమలు మనకి రావు అని బైబిల్ క్లియర్గా చెప్తుంది. అంత భయంకరమైన శ్రమలో వాళ్ళని పెడతారు. ఎప్పుడు? ప్రభు రాకడకు ముందు, యుగ సమాప్తికి ముందు ఇవన్నీ జరుగుతాయని యేసుక్రీస్తు వారు వాళ్ళకి చెప్తున్నాడు. కాబట్టి యూదుల ఆచారం ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా చలికాలంలో రాకూడదు, విశ్రాంతి దినంలో కూడా ఆ సమయం రాకూడదు. ఏ సమయం? వాళ్ళు వచ్చి నిషిద్ధమైన హేయ వస్తువుని పరిశుద్ధ స్థలంలో పెట్టిన ఆ పరిస్థితి, మమ్మల్ని హింసించే పరిస్థితి, ఆ రెండు సందర్భాల్లో రాకూడదని మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. తర్వాత 22, ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. అంటే తక్కువ చేయబడకపోయిన అంటే తక్కువ చేస్తాడు అని అర్థం. అంటే ఎక్కువ రోజులు ఆ శ్రమలు ఉండవు, ఎందుకంటే దేవుడే తగ్గిస్తాడు ఆ శ్రమల్ని. ఎందుకంటే ఏర్పరచబడిన వారు కొందరు ఉన్నారు, వారు నిలబడాలి. కాబట్టి ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువ కాలం ఉంటే శ్రమ మనకే అనిపించింది, ఏంటో ఈ శ్రమలు ఎప్పుడు వదలవా, ఈ దరిద్రం మాకు వదలదా, ఎంతకాలం భరించాలి అంటున్నాం. ఇది ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటేనే ఎంతకాలం భరించాలి అంటున్నాం కదా. రోజు శ్రమలు అయితే తట్టుకోలేము. ఈ దేవుడు వద్దు, ఈ శ్రమలు మాకు వద్దు, వస్తే వచ్చింది నరకం, పోని నరకం వచ్చినా పర్లేదు అనే స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. అంటే నరకం అంటే ఏందో పెద్ద పెద్ద సమస్య ఏం కాదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ సమస్యలు, నరకం సమస్యలు పోల్చుకుంటే అసలు ఇవి సమస్యలే అనిపించవు. ఇక్కడ మనం పొందే సుఖాలు స్వర్గ సుఖాలతో పోల్చుకుంటే అసలు ఇవి సుఖాలే అనిపించవు. అంత సుఖం పరలోకం, అంత బాధ నరకం. ఈ తేడా మనకు అర్థమైతే డెడ్ ఈజీగా తీసుకోం. స్వర్గం అన్నా నరకం అన్నా అంత ఈజీగా పోతేలా పర్లేదు, నరకానికి వెళ్ళినా పర్లేదు అనే డైలాగ్ అసలు రాదు. వామ్మో అనిపించాలి. దయ్యాలే వణుకుతున్నాయి కదా. పాతాళంలోనికి పంపుటకు మాకు ఆజ్ఞాపించొద్దని ప్రభువుతో మాట్లాడుతున్నాయి దయ్యాలు. ఎందుకంటే పాతాళాన్ని ఆల్రెడీ రుచి చూచి వచ్చినాయి కాబట్టి వాటికి వణుకు. పరలోకం, నరకం అంటే వాటికి ఉన్న వణుకు మనకి లేకుండా పోయింది. అర్థమైందా? కాబట్టి ఆ దినాలు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడు. అంటే ప్రభువు రాకడకు ముందు ఏం చెప్తారు చెప్పండి? ప్రభు వచ్చేసాడు, అక్కడ ఉన్నాడు, పలాని ఇంట్లో పుట్టాడు, అరణ్యంలో ఉన్నాడు, పలాని ఇంట్లో ఉన్నాడు అని రకరకాల పుకార్లు వస్తాయి. అంటే అబద్ధం చక్కగా నమ్మేటట్టుగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది మనం వింటున్నాం 2000 సంవత్సరాల నుంచి, ఇదిగో క్రీస్తు పలానా చోట పుట్టాడు, రష్యాలో పుట్టాడు, జపాన్లో పుట్టాడు, ఇండియాలో పలాని వారి కుటుంబంలో పుట్టాడు, నేనే క్రీస్తునని ప్రకటించుకున్నాడు. ఇప్పుడు బెన్హం అని ఆయన కూడా అలాగే ప్రకటించుకుంటున్నాడంట. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అబద్ధ క్రీస్తులందరూ నేనే క్రీస్తునని చెప్పేవాళ్ళు ఉన్నారు. నిజంగా క్రీస్తు అక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడని ప్రకటించేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కదా. గుణదల్లో క్రీస్తు ఉన్నాడా? మరియమ్మ క్రీస్తు ఉంది. పెరంగపురంలో వేళాంగిణిలో ఉన్నాడు. ఇంకా సాగరమాత అంటే అదేనా? ఈ కొండల మీద అన్నిట్లో క్రీస్తున్నాడు. అక్కడికి వెళ్ళి మనం మొక్కుంటే మన మొక్కు నెరవేరుద్దని అబద్ధాలు ప్రకటిస్తే గుడ్డిగా నమ్మి ఆ కొండ మెట్లు ఎక్కి మోకాళ్ళంతా అరుగు తీసుకొని వచ్చేస్తున్నారు. అంటే నమ్ముతున్నారా అంటే నమ్ముతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి మూఢనమ్మకాలు నమ్ముతూనే ఉన్నారు. కానీ క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని చెప్తే మీరు నమ్మొద్దు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారే చెప్తున్నాడు స్వయంగా. అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కనపరిచేద్దరు. అంటే నమ్మాలంటే ఏం జరగాలి? నేను క్రీస్తుని అని మీరు మిమ్మల్ని నమ్మించాలంటే నేనేదో మహత్కార్యం చేస్తే నమ్ముతారా? నమ్మరా? ఏర్పరచబడిన వాళ్ళు సైతం నమ్ముతారు. మహాజ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా నమ్ముతారు. ఎందుకంటే దేవుని శక్తి లేకపోతే ఎలా చేస్తాడు? పోయిన వారం కదా మాట్లాడుకున్నాం, దేవుడు అపవాదిని కూడా తన పనికి వాడుకుంటాడంటే అపవాదికి శక్తులు లేవు, కానీ దేవుడిస్తే వచ్చింది. కాబట్టి యోబు గారిని మొత్తటానికి దేవుడు పర్మిషన్ ఇస్తే శక్తి వచ్చింది అపవాదికి తప్ప అపవాదికి స్వయంగా తయారు చేసే శక్తి కానీ నాశనం చేసే శక్తి కానీ ఏమీ లేదు. వాడు బ్రహ్మపరచు ఆత్మ.
అబద్ధాన్ని నమ్మిస్తాడంతే. వాడికి ప్రత్యేకమైన శక్తులు, సృష్టించగలిగిన శక్తులు, ఏదైనా వస్తువు తయారు చేసి ఇవ్వగలిగిన శక్తులు వాడికి లేవు. అలానే రోగాన్ని ఇచ్చే శక్తి కూడా వాడికి లేదు. ఏది ఇవ్వాలన్నా ఎవరివ్వాలి పర్మిషను? ప్రభు ఇస్తే వచ్చింది. కాబట్టి అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి మహత్కార్యాలు, సూచక్రియలు చేస్తారు. ఆ దెబ్బకి ఎవరు పడిపోతారంట? అల్పులైన విశ్వాసులు ఆల్రెడీ పడిపోతారు. ఏర్పరచబడిన వారు సైతం మోసపుచ్చబడతారంటే అంత గుడ్డిగా నమ్మేస్తారండి. నేను యేసుక్రీస్తు నామమున నీకున్న రోగాన్ని గద్దిస్తున్నాను కానీ వెంటనే రోగం పోయిందనుకోండి, నమ్ముతారా నమ్మరా? చెప్పండి, నమ్ముతారా? ఏ శక్తి లేకపోతే ఎలా పోయింది? కాబట్టి ఈయనే ప్రభు. బైబిల్లో మరి ఇలా లేదుగా అంటే ఆ బైబిల్లో తప్పు ప్రింట్ పడి ఉండొచ్చులండి, లేకపోతే దేవుడే పొరపాటున తప్పు రాయించి ఉండొచ్చు. జరుగుతుంది, కళ్ళ ముందు జరిగింది నమ్మాలా, రాయించింది నమ్మాలా అని మనకు మనం సమాధానం చెప్పుకొని మనమే మోసం చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి వారిని సైతం ఏం చేస్తాడు? మోసపరచుటకై సూచక్రియలను, మహత్కార్యములను కనపరిచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవడైనా క్రీస్తు అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళొద్దు. ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. లోపల గదిలో ఉన్నాడు అని తీసుకెళ్తారు, లోపల వేసేస్తారు నిన్ను. ప్రభు ఉన్నాడంటే ప్రేమతో వెళ్ళిపోతాం కదా. చెప్పండి, ప్రభు ఉన్నాడు రమ్మంటే. ఇప్పుడు వాక్యానికి పిలిచారు నన్ను నమ్మకంగా, శత్రువు పిలిచిన వాక్యానికి పిలిస్తే ఏం చేస్తాం? వెళ్తాం. మనల్ని ఏమన్నా చేయాలనుకున్నవాడు వాక్యం చెబుదురు అని రండి పాస్టర్ గారు అని గదిలోకి తీసుకెళ్ళాడు అనుకో, ఏం చేస్తాం? వెళ్తాం. ఏదైనా చేయొచ్చు, కథ మార్చేయచ్చు మనది కదా. ప్రభు కోసం వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళటానికి సిద్ధం. కాబట్టి గదిలో ఉన్నాడు, ప్రభు వచ్చాడు, మిమ్మల్ని పిలుస్తున్నాడు రండి అని ఎవడన్నా పిలిస్తే మీరు వెళ్ళొద్దు. అరణ్యంలో ఉన్నాడు, అరణ్యానికి వెళ్దామని పిలిచాడనుకో, అక్కడ కూడా మీరు ముందే చెప్తున్నాను మీకు అంటున్నాడు యేసుక్రీస్తు వారు శిష్యులకి. నేను ముందే మీతో చెప్తున్నాను కాబట్టి ఎవడొచ్చి అబద్ధం చెప్పినా నమ్మొద్దు. నా రాకడ అలా ఉండదు. ప్రత్యక్షంగా కనపడే విధంగా మీకు వచ్చి వెయిట్ చేస్తున్నట్టు, అడవిలో మీకోసం వెయిటింగ్ చేస్తున్నట్టు, రూమ్లో మీకోసం వెయిటింగ్ చేస్తున్నట్టు ఉండదు అని ఎలా ఉంటుందో చెప్తున్నాడు. మెరుపు తూర్పున పుట్టి పరమటి వరకు ఎలాగో కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగవును. అంటే మీకు అర్థమైపోవాలి, సమస్య ఎక్కడుంటే అక్కడ ప్రభు ఉంటాడు. ఇప్పుడు ప్రభువు రాకడలో ఫ్లాష్, ఒక మెరుపు వస్తే మనకి ఎలా కనపడిద్ది? కనపడుతూ ఉంటుందా? అలా మెరుపు వచ్చి ఆగిపోద్దా? మెరుపు వచ్చి ఆగిపోద్ది. అంటే తూర్పు నుంచి పడమట వరకు అందరికీ కనపడిద్దా? అంటే ఆకాశంలో మెరుపు అందరికీ ఒకేసారి కనపడింది. ప్రభువు రాకడ కూడా అందరికీ ఒకేసారి కనిపిస్తుంది. కాబట్టి ప్రశాంతంగా వచ్చి గదిలో ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడంటే మీరు నమ్మొద్దు. సెకండ్స్లో ఇవంతా జరిగిపోద్ది. కాబట్టి నేను మీతో ముందుగా చెప్తున్నాను, ఈ గుడ్డి మాటలు ఎవడు చెప్తే ఆ మాటలు మీరు నమ్మొద్దు అని క్లారిటీ ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. ఇంత క్లారిటీ యేసుక్రీస్తు వారు ఇచ్చినా మనం ఎలా నమ్ముతున్నారు? ప్రభు వచ్చాడు, పలానోళ్ళ ఇంట్లో పుట్టాడు, ఆయన అన్ని యేసుక్రీస్తుని పోలే ఉంటున్నాడు, పలానా ఆయన యేసుక్రీస్తులాగా ప్రవర్తిస్తున్నాడు. ఇవన్నీ చాలా పుకార్లు. 2000 సంవత్సరాల నుంచి ఎంతమంది అబద్ధ క్రీస్తులు సమాజంలో నెలకొన్నారంటే మనం చెప్పడానికి లెక్క కూడా వేయలేం. నమ్ముతున్నారంటే వాళ్ళు నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ వాక్యాలు వాళ్ళకి అర్థం కాల, మనోనేత్రాలు వెలిగించబడలేదు. కాబట్టి ఎవరు చెబితే దాన్ని గుడ్డిగా నమ్మేస్తూ ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు వారు ముందుగా నేను మీతో చెప్పాను కాబట్టి మిమ్మల్ని ఎవడో మోసపరచకుండా చూసుకోండి. ఆ ముందే చెప్పాడు. రెండో వచనం కదా, మొదటి వచనం కదా, 4. యేసు వారితో ఇట్లా, నేను ఎవడో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అంటే మోసం చేస్తారంటే చేస్తారు. కాబట్టి ముందే నేను చెప్తున్నాను కాబట్టి మోసానికి మీరు గురి కావద్దు అని శిష్యులకి చక్కగా అన్ని అరటికాయ ఒలిచిపెట్టినట్టుగా చెప్పేస్తున్నాడు. రైట్. 29. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే, ఏ దినముల శ్రమ? యోదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలను, మెద్ది మీద ఉన్నవాడు కిందికి రాకూడదు, పొలంలో ఉన్నవాడు తన ఇంటికి బట్టలు తీసుకోవడానికి రాకూడదు. అలాంటి శ్రమ ఇంతకుముందు జరగలేదు, ఇక ముందు
జరగబోదు. అంత భయంకరమైన శ్రమ యూదులకు వచ్చిద్దా, క్రైస్తవులకు వచ్చిద్దా చెప్పాలి? యూదులుగా ఉన్న క్రైస్తవులకు వస్తుంది. అంటే వాళ్ళు ఇంకా ఆచారాలు విడిచిపెట్టలేదు, ఆచారాలు వెంటనే విడిచిపెట్టమని ప్రభువు చెప్పలేదు. అంటే ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరిస్తూనే ఉండాలి, నా బోధలు మీరు ప్రకటిస్తూనే ఉండాలి. అంటే పాత నిబంధన కొట్టివేయబడుతూ కొత్త నిబంధన అమలవుతున్న రోజులవి. యేసుక్రీస్తు వారు శిలువలో మరణించగానే మనకి సింబాలిక్గా లేదా సూచనగా ఏమర్థమైందంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, శరీర సంబంధులుగా ఉన్న యాజకులతో ఇక పని లేదు, నిత్యమైన యాజకుడుగా యేసుక్రీస్తు వారి దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉన్నాడు. అయితే మనుషులుగా ఉన్న యాజకులు ఎవరైతే ఉన్నారో ఇంకా ఆ మధ్యవర్తిత్వం అవసరం లేదని దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చిరిగిపోయింది యేసుక్రీస్తు వారికి. అంటే మనకేమర్థమైంది? శరీర సంబంధమైన యాజకత్వం పోయింది, ఆత్మ సంబంధమైన యాజకుడుగా యేసుక్రీస్తు వారి నిత్య యాజకుడుగా ప్రతిష్ఠించబడ్డాడు. తనది కాని రక్తం తీసుకెళ్లి యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రోక్షిస్తాడు ధర్మశాస్త్ర ప్రకారంగా. కానీ తన రక్తాన్నే తీసుకొని అతి పరిశుద్ధ స్థలమైన పరలోకానికి యేసుక్రీస్తు వారు వెళ్ళి సాక్షార్థంగా దేవుని కనపరుచుకుంటాడు అన్న విషయం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు శిలువలో చనిపోయాడో అప్పటితో అయిపోయింది. అయితే అమలవటానికి కొంత సమయం పడుతుంది. పాత నిబంధన కొట్టివేయబడుతూ ఉండాలి, కొత్త నిబంధన అమలవుతూ ఉండాలి. అందుకే కొరింథీ పత్రిక అనుకుంటా ఒక మాట చూద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక ఒక మాట చూడండి. ధర్మశాస్త్రము కొట్టివేయబడినని వాటికి తేటపరచబడక ఆ ముసిగే నిలిచి ఉన్నది అని చెప్తాడు. 4వ అధ్యాయం అనుకుంటా చూడండి ఒకసారి. 4:4 కొరింథీ రెండో పత్రిక అదేనా? 12 నుంచి చదవండి. తగ్గిపోవుచున్న మహిమ యొక్క తగ్గిపోవుచున్న ఇది కొరింథీ పత్రిక రాసేటప్పటికి మహిమ తగ్గుతుందా తగ్గిపోయిందా? తగ్గిపోవుచున్న మహిమ అంటే ధర్మశాస్త్రము యొక్క మహిమ, పాత నిబంధన యొక్క మహిమ, తగ్గిపోవుచున్న మహిమ. మహిమ యొక్క అంతము ఇశ్రాయేలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనేను. అంటే ఆజ్ఞలు తీసుకొని వచ్చేటప్పుడు ముసుగేసుకొని వచ్చాడు మోషే గారు. ఎందుకంటే ఆ ప్రకాశం వాళ్ళు చూడలేకపోయారు. అది అప్పుడు ప్రకాశమే, కానీ తగ్గిపోబోతున్న ప్రకాశం, భవిష్యత్తులో తగ్గిపోబోతున్న ప్రకాశాన్ని వాళ్ళు చూడలేకపోయారు అని ఇక్కడ పౌలు గారు క్లియర్గా మనకు చెప్పాడు. తగ్గిపోతున్న ప్రకాశాన్నే వాళ్ళు చూడలేకపోయారు కాబట్టి మోషే గారు ఏం చేశారు? ముఖం మీద ముసుగేసుకొని వచ్చారు. మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయను, ఇశ్రాయేలీల మనస్సులు కఠినములాయను కనుక నేటి వరకు పాత నిబంధన చదవబడుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వాటికి తేటపరచబడక ఆ ముసుగే మోషే గారు ఎప్పుడైతే ఆ ఆజ్ఞలు తీసుకొని వస్తాం ముసుగేసుకున్నారో వీళ్ళకు కూడా ఆ ముసుగు ఇంకా ఉంది. అది కొట్టేశాడరా బాబు పాత నిబంధన క్రీస్తునందు అని చెప్పిన పౌలు గారు ఆ ముసుగు ఇంకా పోలేదంట. అంటే తగ్గిపోవుచున్న మహిమ అన్నాడు అప్పుడే. నేటి వరకు మోషే గ్రంథం వారు చదువుతున్నప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడి, అంటే యేసుక్రీస్తు వైపు తిరిగితే ఆ ధర్మశాస్త్రం ముసుగు తీసివేయబడిద్ది. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. మనమంటే క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే అది తగ్గిపోవచ్చున్న మహిమ, ఇది వ్యాపిస్తున్న మహిమ, అధిక మహిమ. మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. కాబట్టి ఇది తగ్గిపోవచ్చున్న మహిమ. ధర్మశాస్త్రం కొట్టివేయబడుతూ ఉంది. బలులు అర్పణలు ఇంకా ఇవన్నీ నిలిపివేయబడలేదు, అవి జరుగుతూనే ఉన్నాయి. యేసుక్రీస్తు వారు మరణించిన యెరూషలేములో బలులు అర్పణలు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి.
క్రీస్తు శకం 70 వరకు, క్రీస్తు శకం 70 వరకు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. క్రీస్తు శకం 70లో టైటస్ చక్రవర్తి అనే ఆయన వచ్చి యెరూషలేముని నాశనం చేసి దున్నేశాడు. ఇంకా అక్కడ ఏమీ లేదు. యేసుక్రీస్తు వారు చెప్పాడు కదా 24వ అధ్యాయము 2వ వచనంలో, ఈ దేవాలయం చూస్తున్నారు కదా, దీని మీద రాయి మీద రాయి ఒకటేనను ఇక్కడ నిలిచి ఉండకుండా బడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఆ ప్రవచనం ముందే చెప్పాడు. అది క్రీస్తు శకం 70లో జరిగింది. అంటే అప్పటి వరకు ఈ బలులు నైవేద్యాలు ఇవన్నీ అర్పించబడుతూనే ఉన్నాయి. కాబట్టి ఇశ్రాయేలీలు కూడా ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా విశ్రాంతి దినాచారాలు ఇవన్నీ పాటిస్తూనే ఉన్నారు. ఆ శ్రమలు వచ్చినప్పుడు మీరు ఈ దినాల్లో రాకుండా ఉండాలని ప్రార్థన చేయండి. ఇప్పుడు ఇది మారిన మనలాంటి క్రైస్తవులుగా, ఆ రోజు ఉన్న యూదులలో నుంచి క్రైస్తవులుగా మారిన ఇశ్రాయేలీలుగా? యేసుక్రీస్తు వారు చెప్పింది, మనకు విశ్రాంతి దినాచారం లేదు, చలికాలం వాళ్ళకున్నంత చలి మనకి ఉండదు, కాబట్టి ఇది మనకు సంబంధించింది కాదు. కాబట్టి దేవుణ్ణి ప్రార్థన చేయమన్నాడు. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినాలు ఏం చేశాడు దేవుడు? తక్కువ చేశాడు. కాబట్టి ఏర్పరచబడిన వారు దాన్ని జయించారు. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ మత్తయి సువార్తకి వెళ్దాం. 2వ వచనం 29. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలుని. ఏ శ్రమలు ముగిసిన తర్వాత? నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట చూడగానే చదువువాడు గ్రహించుగాక అనగానే ఈ మధ్యకాలంలోనే ఏదో సంభవించిన తర్వాత మీరంతా పారిపోవాలి. మీరంతా ఏం చేయాలి? పారిపోవాలి. అంటే కేవలం ఇశ్రాయేలీల్లో యూదుల్లో నుంచి క్రైస్తవులుగా మారిన వారికి సంభవించబోయే విషయాలే చెప్తున్నాడు. అది అయిపోయిన తర్వాత, అంటే వీళ్ళ శ్రమలు అయిపోయిన తర్వాత సూర్యుడిని చీకటి కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇవ్వడు. ఇది 2 రకాలుగా ఉంది. ఇది 2 రకాలు. ఒకటి, యేసుక్రీస్తు వారు శిలువలో చనిపోయిన దినం గురించి కూడా ఇవే ప్రవచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో కూడా ఇలాంటి ప్రవచనమే జరుగుతుందని మనకి బైబిల్ తేటగా చెప్తుంది. ఒకసారి కొన్ని వచనాలు మన బైబిల్లో చూడగలిగితే, యెషయా గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనం. ఆకాశ నక్షత్రములను, నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనివ్వు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షించబోతున్నాను. ఇది యెషయా గారి ప్రవచనం. ఇంకా అదే యెషయా గ్రంథం 34వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 4వ వచనం. ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యమును చుట్టబడును. ఆకాశ సైన్యమంతయు చుట్టబడును, క్షీణించును. ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్షావల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. ఇది యేసుక్రీస్తు వారి మొదటి రాకడకు సంబంధించింది. సర్వజనులారా నా యొద్దకు రండి, రాష్ట్రాలారా నా యొద్దకు వచ్చి వినండి, జనములారా చెవియొగ్గి ఆలకించండి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దానిలో పుట్టిందంతయు వినుగాక. యెహోవా కోపము సమస్త జనముల మీదకి వచ్చుచున్నది. ఇవన్నీ 2వ రాకడకి సంబంధించినవి కదా. అంటే 2వ రాకడలో కూడా సూర్యుడు అస్తమిస్తాడు, చంద్రుడు తన కాంతినివ్వడు. యేసుక్రీస్తు వారు శిలువలో చనిపోయినప్పుడు కూడా ఏం సంభవించింది? మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. అంటే అప్పుడు కూడా ఇది సంభవించింది. కాబట్టి దానికి దీనికి 2వ రాకడికి మొదటి రాకడలో జరిగిన దానికి పొంతన పెట్టుకోకూడదు. ఈ యేసుక్రీస్తు వారు చెప్తుంది దేని గురించి? 24వ అధ్యాయం ప్రారంభం నుంచి చెప్తున్న సందర్భం దేని గురించి అంటే క్రీస్తు 2వ రాకడకు ముందు జరిగాయి. రాకడకు ముందు ఏమేమి జరుగుతుంటే సూచనలు చెప్తున్నాడు. ఏమేమి జరుగుతాయి ఆ సూచనలు చెప్తున్నాడు. ఇవి అంత్య దినాల్లో జరిగే
సూచనలు. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయము 7వ వచనం, యోవేలు గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం 31వ వచనం, అలాగే యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. ఇవన్నీ మొదటి రాకడికి రెండవ రాకడికి సంబంధించినట్టుగా మిక్స్ అయి ఉంటాయి. ఎందుకంటే ప్రభు ఉగ్రత దినం, మహాదినం, ఆ దినం అని కొన్ని వచనాలు ఉంటాయి పాత నిబంధనలు. ఇవన్నీ మొదటి రాకడికి సంబంధించి కూడా ఇలాంటి ప్రవచనాలే ఉన్నాయి. కాబట్టి ఇది రెండవ రాకడికి సంబంధించి అనుకోవటానికి కన్ఫామ్గా చెప్పలేం. రైట్. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే 29వ వచనం 24వ అధ్యాయం మత్తయి సువార్త, చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతినివ్వడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు, ఇవన్నీ జరిగిన తర్వాత సూచన కనబడును, మహిమతోనూ కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడుటై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ఆ రాకళ్ళు ఏం జరిగిద్దంట? అందరూ చూస్తారు. సకల గోత్రముల వారు రొమ్ము అంటే అందరూ చూస్తారా? తూర్పున పుట్టి మెరుపు పడమరి వరకు ఎలా కనబడిన మనుష్య కుమారుడు రాకడ కూడా అలాగే ఉంటుంది. ఒకే క్షణంలో అందరూ చూస్తారు, కొట్టుకొందురు. మరియు ఆ గొప్ప బోరతో తన దూతలను పంపును, ఆయన గొప్ప బోరతో దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతులు. మనకి దశలోనిక పత్రికలో 4వ అధ్యాయంలో చెప్తాడు. 14, 15, 16 వచనాలు చదవండి ఒకసారి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15, 16 వచనాలు. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించున్న వారిని కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఎలా వస్తాడు? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. అంటే ఆయన వారు బతికించబడుదురు, క్రీస్తునందున్నవారు. ఇక్కడ మనం చదివింది కూడా ఏం చదివాం? 31. మరియు ఆయన మత్తయి సువార్త 24:31. మరియు ఆయన గొప్ప బోరుతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని ఆయన వారు బతికించబడుదురు కదా. పోగు చేతురు. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంత సమీపముగా ఉన్నదని మీకు ఆ చెట్టును చూపించి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. లేతదై పూతగా ఉన్నప్పుడు ఏమర్థమైంది మనకి? ఆ కాలంలో అంజూరపు చెట్టు అక్కడ ఉన్నవారికి, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నవారికి అంజూరపు చెట్టు లేతగా ఉండి పూత పోస్తున్నప్పుడు ఏ కాలం దగ్గర పడిందని అర్థం అవ్వాలంట? వసంతకాలం సమీపించిందని మీకు చెట్టును చూస్తే, పూతను చూస్తే అర్థమైంది కదా. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు, ఇప్పుడు మనం చదివిన సందర్భాలన్నీ జరగటం చూసినప్పుడు ఏమర్థం అవ్వాలి వాడికి? ప్రభు సమీపమునని ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతించవు. అంటే ఈ మాటలన్నీ యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో ఎవరైతే ఆయన ముందు కనపడ్డారో ఆ తరము వారు గతించరు. ఇవన్నీ జరిగే వరకు. అంటే అప్పుడు జరిగినాయా, జరుగుతాయా? ఆ మాటను బట్టి ఈ తరము గతించదు. ఈ మాటలన్నీ జరిగే వరకు ఈ తరము గతించదంటే ఇప్పుడు ఆ తరము అయిపోయి ఎన్నో తరాలు వచ్చినాయి ఇప్పటికీ. అంటే ఆ తరంలోని ఇవన్నీ సంభవించినాయా, ఇంకా సంభవిస్తాయా? అర్థం కదా? సంభవించినాయి, అయిపోయినాయి. అలానే సంభవించదంటానికి వీల్లేదు, సంభవిస్తూనే ఉంటాయి. ఎందుకంటే రాకడ ఇంకా జరగలేదు. నేను తలుపు యొద్దనే నిలుచుండి తట్టుచున్నాను, సమీపంలో ఉన్నాడు, త్వరగా వచ్చుచున్నానని చెప్పాడు. ఇంకా రాలేదు. అంటే జరుగుతూ ఉంటాయా? ఆ తరం వారికి మాత్రం ఇవన్నీ జరిగినాయి.
అలాని జరగవని గ్యారంటీ లేదు, జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఆ సందర్భంలో ఆ తరం వారికి జరిగిన ఆ శ్రమలో ఆ పరిస్థితి అంతా ఇంకా ఎప్పుడూ జరగదు అని గ్యారంటీ చెప్పాడు. ఆ శ్రమలో ఇంతకుముందు జరగలేదు, ఇక ముందు జరగబో అని చెప్పాడు. అంటే ఆ తరంలో ఉన్న యూదులైన వారు క్రైస్తవులుగా మారిన వారికి ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మీరు విశ్రాంతి దినాచారాన్ని పాటిస్తూనే వీటన్నిటినీ ఎదుర్కోవాలి. కాబట్టి ప్రభు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని చెప్తే నమ్మి మోసపోవద్దు. ఆకాశం భూమి అయినా గతిస్తుంది, కానీ నా మాటలు ఎన్నడూ గతించవని యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా వాళ్ళకి తెలియచేశాడు. మిగతా భాగం వచ్చే వారం మనం నేర్చుకుందాం. 35 వరకు మనం ధ్యానం చేసాం. ప్రార్థన చేసుకుందాం. పరమునందు ఆశీనుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, మీ మాటలు ఎంతో సత్యం. మీ మాటల్లో ఉన్న వాస్తవాలను తెలుసుకోవటానికి తండ్రి మేమెంతో పరిశోధన చేయవలసిన వారమై ఉన్నాం. కానీ ఈరోజు ఎన్నో తప్పుడు బోధలు సమాజంలో నెలకొన్నాయి. వాటన్నిటినీ మేము ఆలోచించుకొని సరైన బోధ ఏదో తెలుసుకోవటానికి మీరు ఇచ్చిన వివేకాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీ ఆత్మ సహాయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. క్రీస్తు రాకడకు ముందు జరిగే సందర్భాలు క్రీస్తు శకములోనే సంభవించినాయని, ఆయన రావటానికి ముందు అంతం వెంటనే రాదని, దానికి ముందు ఏమేమి జరుగుతాయో సూచనలు చెప్పారు. ఇప్పటికే అనేక మంది క్రైస్తవులు యుద్ధాలు, భూకంపాలు, సునామీలు ఇవన్నీ జరగటాన్ని చూసి ఆ ప్రభువు రాకడ సమీపంగా ఉంది, ఈ సూచనలే ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి సందర్భంలో రాకడ వచ్చేసింది అనే భ్రమకు ప్రతి ఒక్కరిని గురి చేస్తున్నారు నాయన. ఆ రాకడ ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు, దూతలకు కూడా తెలియదని మీ వాక్యాన్ని బట్టి మాకు అర్థమైంది నాయన. మేమైతే మీ కుమారుని రాకడ రోజు ఎత్తబడే విధంగా ప్రతి సత్కార్యాన్ని చేస్తూ పాపమేది మా శరీరంలో మా ఆత్మలో ఉండకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము ప్రక్షాళన చేసుకుంటూ క్రీస్తుని వెంబడిస్తూ పరిశుద్ధులుగా ఉండి మీ పనిని నిర్వహిస్తూ సిద్ధంగా ఉండాలి అని ఈ వాక్యాలు మాకు హెచ్చరిక చేస్తున్నాయి నాయన. ప్రతిదినము ఇంకా భవిష్యత్తు ఉందలే అనే ఆలోచనతో కాకుండా ఈ దినాన నేను మరణిస్తే నా పరిస్థితి ఏంటి అనే ఆలోచనతో ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము శుద్ధి చేసుకుంటూ సరిచేసుకుంటూ రాకడకు సిద్ధపడి ఉండాలని ఈ వాక్యం మాకు తెలియచేస్తుంది నాయన. కనుక తండ్రి, యేసుక్రీస్తు వారు ఆ సందర్భంలో ఆ కాలంలో ఆ తరములో ఉన్నవారికి ఏ సూచనలు అయితే చెప్పారో అవి ఇప్పటికీ రిపీట్ అవుతూనే ఉన్నాయన్న విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ అవి జరిగిన వెంటనే రాకడ రావచ్చు రాకపోవచ్చు. కనుక మేము ఎల్లవేళ బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధంగా ఉండటానికి మా మనసులను సిద్ధపరచమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. ఇదిగోనైనా వచ్చిన వాళ్ళు మీ బిడ్డలైన వారికి, మీ పరిచర్యలో ఉన్నవారికి, మీ చిత్తాన్ని నెరవేరుస్తున్న వారికి సమస్తాన్ని సమకూడి జరిగించమని కోరుకుంటూ సమస్యల వలయాల్లో చిక్కుకున్న మీ బిడ్డలకు సమస్యల నుంచి మరి పరిష్కారాన్ని ఇచ్చి వారిని ఒడ్డుకు చేర్చి నిశ్చింతగల వారై ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించే విధంగా వారి జీవితాలను మలచమని కోరుకుంటూ వారి మనసులను సిద్ధపరచమని బతిమలాడుచు మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, మా పాప విమోచకుడు, రాకడకు మమ్మల్ని సిద్ధపరుస్తున్న మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏక కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు, వందనాలు.